హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 5. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. భూమికి గుడి దగ్గరికి వెళ్ళమని నేనైతే చెప్పాను. అక్కడికి వదిన వచ్చి కలుస్తుంది అన్నాను. ఇంతకీ భూమి వెళ్ళిందా లేదా? జయంతి వదినను కలుస్తుందా అనేసి పూర్ణ టెన్షన్గా అటు ఇటు తిరుగుతుంది. మామ్, ఏంటి చాలా టెన్షన్గా ఉన్నావు? గణిత రావడానికి ఒప్పుకోలేదా? ఎందుకు తను ఇలా చేస్తుంది? అన్నయ్య పెళ్ళికి రావడానికి కూడా తనకి ప్రాబ్లం ఏంటి? ఎవరు చెప్పారు నేను రావట్లేదని? నేను వస్తున్నాను అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన గణిత అనేసరికి చైతు, ప్రపూర్ణ ఇద్దరూ హ్యాపీ ఫీల్ అవుతారు. గణితను ఒప్పించలేమనుకున్నది తనే వస్తానంది అంటే దీనికి కారణం భూమిని, తనకే థ్యాంక్స్ చెప్పాలి అనేసి భూమికి కాల్ చేస్తూ బయటకు వెళ్ళిపోయింది. చైతుకి కూడా గణిత వస్తాననేసరికి చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందం తన చెల్లెలతో హ్యాపీగా పంచుకున్నాడు. మామ్కి చాలా పనులున్నాయి, నువ్వు ఇలా లేట్ చేస్తుంటే ఎలా చెప్పు? త్వరగా వచ్చి ఫ్రెష్ అవ్వు. మామ్, నువ్వు నన్ను చీట్ చేశావు. యూ టోల్డ్ యూ ఇది ఏ వెకేషన్, బట్ ది ఫ్యాక్ట్ ఈస్ నాట్ దట్. యూ చీట్ మీ. ఐ హేట్ యూ. నాకేమొద్దు. నేను ఫ్రెష్ అవ్వను, డ్రెస్అప్ అవ్వను, ఇలానే ఉంటాను. బ్రేక్ఫాస్ట్ కూడా వద్దు. ఐ డోంట్ లైక్ దట్ ఆల్ ఫూలిష్ థింగ్స్. తను చైతు సార్ మ్యారేజ్ కదా, అందుకు నిన్ను తీసుకొచ్చాను. నువ్వు ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. నీ ఫ్రీడమ్కి డిస్టర్బెన్స్ ఉండదు. ప్రామిస్. రేపు అందరూ వస్తారు, అప్పుడు నువ్వు అందరితో ఆడుకోవచ్చు. మమ్మీ, అందరూ అంటే డాడీ కూడా వస్తాడా? టెల్ మీ మామ్, డాడ్ కూడా వస్తాడా? నాకు అందరితో ఆడుకోవాలని లేదు, డాడీతో ఆడుకుంటాను. నా ఫ్రెండ్స్ అందరూ హాలిడేస్లో డాడీతో ఆడుకుంటారు, నేనొక్కడినే డాడీతో ఆడుకోను. ఆన్సర్ టు మీ, డాడ్ కూడా వస్తాడా? జవాబు లేని ప్రశ్నకి సమాధానం చెప్పమంటే నేనేం చెప్పను అనుకుంటూ తన ముందు మోకాళ్లపై కూర్చొని చేతులు చాపుతుంది. తన్వీర్ భూమి కళ్ళలో నీళ్లు చూసేసరికి వచ్చి కళ్ళు తుడుస్తూ, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ తన కళ్ళను తుడుస్తాడు. తన్వీర్, నీలో వాడి రక్తమే కాదు, నా ప్రేమ కూడా ఉంది. కానీ నేనే నీకు ప్రేమనివ్వలేకపోతున్నా నాన్న. ఈ అమ్మను క్షమించు. మామ్, డాడ్ కోసం అడిగేసరికి ఫీల్ అయ్యావా? సారీ టు ఆస్క్ దట్, బట్ ఐ వాంట్ టు నో అబౌట్ డాడ్. తను మమ్మీకి లేట్ అవుతుంది, నువ్వు పద అంటూ తనని తీసుకుని వెళ్తుంది. హలో భూమి, ఏం చేస్తున్నావు? నీకేం చెప్పాను? మా వదిన గుడికి వచ్చేసింది, నువ్వు ఇంకా వెళ్ళలేదా? తను నీకోసమే వెయిట్ చేస్తుంది. హా మేడం, ఆన్ ది వే. ఇక్కడ ట్రాఫిక్ స్ట్రక్ అయింది, ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలీదు. నేను రీచ్ అయ్యాక కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేస్తుంది భూమి. రే, ఎందుకు అలా నవ్వుతున్నావు? ఇప్పుడు నేనేమంత పెద్ద జోక్ చెప్పాను? హీ, దిస్ ఈస్ ది జోక్ మామ్. నువ్వింకా రూమ్లోనే ఉన్నావు, కానీ కాల్లో అబద్ధం చెప్పావు. నాతోనేమో ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు అంటావు. నువ్వే అబద్ధం చెప్పావు, అందుకే నవ్వుతున్నా. దిస్ ఈజ్ అన్ఫేర్. దీనికి మెయిన్ రీజన్ నువ్వే కదా, నీ వల్లే లేట్ అయింది. నిన్నందుకే నాతో ఎక్కడికి తీసుకెళ్ళండి. ఇప్పటికే లేట్ అయింది, త్వరగా బ్రేక్ఫాస్ట్ చేయి అంటూ తన్వీర్కి తినిపించి తనతో తీసుకొని హడావిడిగా క్యాబ్లో స్టార్ట్ అవుతుంది భూమి. ఈరోజు ఏదేమైనా శిరీష్కి కూడా నాతో గుడికి తీసుకెళ్ళాలి. సుమారు 4 ఏళ్ల తర్వాత మళ్ళీ పూర్ణ కాల్ చేసింది. తన కూతుర్ని కోడల్ని చేసుకోవాలనుకుంటే ఆ దరిద్రం వచ్చింది. అన్నీ సవ్యంగా జరిగితే నా కొడుకు పెళ్లి జరుగుతుంది అనేసి అనుకుంటూ బయటకు వస్తుంది జయంతి. సిరి, ఏం చేస్తున్నావు? నాకు కాస్త బయట పనుంది, నన్ను గుడి వరకు తీసుకెళ్ళు. మామ్, నేను రాను, డ్రైవర్ని తీసుకువెళ్ళు, నన్ను డిస్టర్బ్ చేయకు. సిరి, నేను కాదు, నువ్వు చేస్తున్నావు నన్ను. నీకు ఎంత చెప్పినా వినవు. ఆ దేవుడికైనా నా మొర చెప్పుకుంటా అంటే నాకు అదృష్టం కూడా లేదా అంటూ ఏడవడం స్టార్ట్ చేసింది జయంతి. మామ్,
విల్ యూ ప్లీజ్ స్టాప్? నిన్ను గుడికేగా, పద నేనే తీసుకెళ్తా అంటూ సిరి జయంతిని తీసుకుని గుడికొచ్చాడు. పూర్ణ ఎవరు అమ్మాయిని వస్తుంది, తను సిరితో మాట్లాడాలి అంది కదా, ఆ అమ్మాయి ఎక్కడ ఉంది అంటూ కాల్ చేసి తను ఇంకా ట్రాఫిక్లోనే ఉంది అనేసరికి తన కోసం వెయిట్ చేస్తుంది. మామ్, ఏంటి లేట్? దర్శనం చేసుకుంటే వెళ్దాం. ఎంతసేపు ఇక్కడే ఉండాలి? సిరి, స్టార్ట్ చేసావా? కాసేపు గుళ్ళో ఉంటే పుణ్యమే. ఏదైనా కోరుకుంటే జరుగుతుంది. నీకేమైనా కావాలంటే కోరుకో, జరుగుతుంది. నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను అంటూ జయంతి పక్కకొచ్చేస్తుంది. నా కోరిక ఒక్కటే, భూమి ఎక్కడున్నా తనను చూడాలని ఉంది. ఎందుకు భూమి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయావు? చివరికి నాకు కూడా చెప్పలేదు. నేను నీకంతా పరాయివాడిని అయిపోయానా అనుకుంటూ ఉన్నాడు శిరీష్. మామ్, బావ నన్ను కొట్టాడు. నేను బావతో ఎంత ప్రేమగా ఉన్నా నన్ను బావ కనీసం చూడని కూడా చూడట్లేదు. బావకి నేనంటే ఇష్టం లేదా? బావ నన్ను కాదని ఇంకెవరినైనా చేసుకున్నా నేను బ్రతకను. విముకి, ఎందుకు అలా అంటావు? ఆర్మన్ ఇంట్రోవర్డ్, బేసిక్గా ఎవరితో కలవడు, అలానే ఉంటాడు, నీకు తెలుసు కదా. నువ్వేం ఫీల్ అవ్వకు. రేపు ఊరికి వెళ్ళాలి కదా, లగేజ్ ప్యాక్ చేసుకో అంటూ కూతుర్ని పంపిస్తుంది. చా, ఈ ఆర్మన్ మరీ కొరకరాని కొయ్యలా ఉన్నాడు. నా కూతురు ఇష్టపడిందని ఒకే ఒక్క కారణం. లేదంటే నా కూతురికి ఇంతకంటే అందగాడు డబ్బున వాణ్ణి తీసుకొచ్చి చేసేవాణ్ణి. ఈ మినిస్టర్ మధుకర్ కూతురు నా చెల్లెలి కొడుకే కాకపోతే ఏం చేసేవాణ్ణో కూడా తెలీదు. కోపంగా అంటాడు మధుకర్. ఏవండి, కోపాలకు పోతే కోపాలే మిగులుతాయి. తర్వాత నిదానంగా మాట్లాడితే సరిపోయేదానికి ఎందుకు ఇలా అంటారు? నాకు అన్నయ్య కొడుకు, మీకు చెల్లెలి కొడుకు, మనలో మనకి గొడవలేంటి చెప్పండి. అంతలో మధుకర్ మొబైల్ రింగ్ అయ్యేసరికి మధు మొబైల్ తీసుకుని బాల్కనీలకు వెళ్ళిపోతాడు. సార్, ఏరా, నాకు కాల్ చేయడం అంటే గుడ్ న్యూస్ చెప్తేనే కాల్ చేయమన్నాను కదా, ఎందుకు మళ్ళీ కాల్ చేశారు? ఏమైనా తెలిసిందా లేదా? సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి ఎంక్వైరీ చేస్తే తెలిసింది. వైజాగ్లో ఉన్నారట అనేది తెలిసింది. బట్ వైజాగ్లో ఎక్కడున్నారనేది ఇంకా తెలియలేదు. గుడ్. నేను కూడా రేపు వైజాగ్ వస్తున్నా. ఎక్కడున్నా నాకు వాళ్ళు కావాలి. నా రాజకీయ భవిష్యత్తుకి అడ్డుగా వచ్చేది ఎవరైనా సరే వాళ్ళు ఉండడానికి వీలేదు. నెక్స్ట్ సీఎం క్యాండిడేట్గా నా నేమ్ అనౌన్స్ చేసేలోపు ఈ నిజం సమాధవ్వాలి అంటూ కోపంగా కాల్ కట్ చేస్తాడు ఎంపీ మధుకర్. వైజాగ్ అనేసి పళ్ళు నూరుతూ బయటకు వెళ్తాడు మధుకర్. అన్నట్టు చెప్పనే లేదు కదా మధు అంకుల్ ఎంపీ, అలానే సీఎం అవ్వాలనేదే తన కల. అర్జున్ అగ్నిహోత్ర ఫాదర్ ఆనంద్ అగ్నిహోత్ర రాజకీయ నాయకుడు. అర్జున్కి ఎలక్షన్స్ ఇంట్రెస్ట్ లేకపోయేసరికి తన వారసుడిగా మధుకర్ ఉన్నాడు. సార్, ఇదంతా నాకు తెలీదు. నాకు రిస్క్ అనేది తెలిసి కూడా ఆ ప్రాజెక్ట్ని మీకు ఇచ్చాను. ఇప్పటికే నా కోసం ఆర్మన్ సార్ వెతుకుతున్నారు. నేను ఆయనకి దొరికితే నన్ను చంపేస్తాడు. నాకు ఇస్తానన్న దానికంటే డబుల్ అమౌంట్ కావాలి అంటూ అడుగుతాడు సంజయ్. నువ్వు ఆర్మన్కి దొరికితే నేను బయటపడతాను. నేను బయటపడకూడదంటే నువ్వు దొరకకూడదు. కానీ ఆర్మన్ నిన్ను భూమి మీద ఎక్కడున్నా పట్టుకుంటాడు. అంటే నువ్వు ఈ భూమి మీద మిగలకూడదు అంటూ సంజయ్ మీద కత్తితో దాడి చేయబోతుంటే వాడి నుంచి తప్పించుకుంటాడు సంజయ్. సార్, ప్లీజ్ వద్దు, వదిలేయండి. నాకేం డబ్బులు వద్దు, నన్ను వదిలేయండి. నేను ఆర్మన్ సార్కి ఎలా? ఇప్పుడే ఇన్ని మాటలు మారుస్తున్నావు? నేను వదిలేస్తే నేను మిగలను అంటూ సంజయ్ని మళ్ళీ కత్తితో పొడిచాడు. అక్కడే మళ్ళీ రెండోసారి కూడా పొడుస్తూ అక్కడికి ఎవరో వస్తున్నట్టుగా ఉంటే అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సంజయ్ మొబైల్ ఐపీ అడ్రస్ని క్రాక్ చేస్తూ వచ్చిన ఆర్మన్ అక్కడ రక్తం మడుగుల్లో పడిన సంజయ్ దగ్గరికి వెళ్తాడు. సార్, ప్లీజ్ నన్ను సేవ్ చేయండి. నేను చేసిన మిస్టేక్ని మర్చిపోయి ప్లీజ్ నన్ను సేవ్ చేయండి అంటాడు సంజయ్ ఆర్మన్తో. నేనేదేమైనా బేర్ చేస్తాను, కానీ నన్ను అండర్ ఎస్టిమేట్ చేసి మోసం చేసే వాళ్ళని, నాకు ఎదురు తిరిగే వాళ్ళని నేను ఎప్పటికీ ఫర్గివ్ చేయను. నేను వచ్చిందే నిన్ను చంపడానికి. నన్నే కాపాడమంటున్నావా? నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావు.
సార్ దీనికి రీజన్ ఎవరో నేను చెప్పేస్తాను. ప్లీజ్ నన్ను సేవ్ చేయండి. ఇంకెప్పుడు తప్పు చేయను. తప్పు చేయడం తప్పు కాదు, కానీ ఆ తప్పు తర్వాత వచ్చే సిచ్యువేషన్ తెలుసుకోకపోవడం తప్పే. నా దృష్టిలో నన్ను మోసం చేసిన వాడికి బ్రతికే ఛాన్స్ నేను ఇవ్వను. నేను నీకోసం వచ్చింది నీ దగ్గర నుంచి నిజం తెలుసుకోవడానికి కాదు. బికాస్ ఐ నో దీని వెనక ఉన్నది అహుల్వాలియా అని నాకెప్పుడో తెలుసు. బట్ వాడినేం చేయలేదు. ఎందుకో నీకు తెలియాలా? నేనంటే తెలియక వాడు నిన్ను అడిగితే నేనేంటో తెలిసి నువ్వు తప్పు చేసావు. తప్పుకి శిక్ష తప్పదు సంజయ్, అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ డెత్ అంటూ వచ్చినవాడు వచ్చినట్టే తన మాటలు వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. వదినా, నేను వచ్చేశాను. ఆ అమ్మాయి ఎప్పుడొస్తుంది? సిరి వెళ్దామనేసి గొడవ చేస్తున్నాడు. ఇంకెంతసేపు అంటూ ప్రపూర్ణకి కాల్ చేసి అడుగుతుంది ఆ జయంతి. వదినా, నేను గుళ్ళో మండపం దగ్గర రెడ్ కలర్ శారీలో ఉన్నాను. తనను త్వరగా వచ్చి నన్ను కలవమని చెప్పు అంటూ జయంతి చెప్పి వచ్చి ఆ అమ్మాయి కోసం చూస్తుంది. మేడం, ఆల్రెడీ నేను గుడికి వచ్చేసాను. స్టెప్స్ ఎక్కుతున్నా. 2 minutes. రెడ్ కలర్ శారీ. అలానే మేడం, అక్కడికే వెళ్తాను. నేమ్ అంటూ అడిగేలోపే కాల్ కట్ చేసేసరికి పేరు అడగలేదే, ఆయన అడ్రస్ చెప్పేసిందిగా అంటూ స్టెప్స్ ఎక్కుతుంది భూమి. మామ్, ఈ గాడ్స్ అందరూ ఎందుకు ఇంత పైన స్టే చేస్తారు? ఈరోజు ఇలా రావాలంటే చాలా కష్టం కదా. అయినా వాళ్ళు లిఫ్ట్ యూస్ చేయొచ్చు కదా. ఇంత కష్టపడ్డం ఎందుకు? బుడిబుడి అడుగులు వేస్తూ అడుగుతున్నారు తన్వీర్. తను దేవుడంటే మనలో మంచి, అలాంటి మంచి బయటకు రావాలంటే అంత ఈజీ కాదు. దానికోసం చాలా కష్టపడాలి. చాలామంది అది తన వల్ల కాక మధ్యలోనే డ్రాప్ అవుతారు. కానీ అన్నీ బేర్ చేసి లాస్ట్కి కొందరే మంచిని చూస్తారు. అలానే దేవుణ్ణి చూడాలన్నా ఇవన్నీ బేర్ చేయాలి. తన్వీర్ని ఎత్తుకుంటుంది భూమి. మామ్, ఐ డోంట్ లైక్ దిస్. ఐ క్యాన్ మేనేజ్ మై సెల్ఫ్. నేనే వెళ్తాను, నువ్వేం నన్ను ఎత్తుకోవద్దు అంటూ భూమి చేతిలో నుంచి జారి తన చేయి పట్టుకొని ఎక్కుతున్నాడు. మామ్, నేను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? గాడ్ అక్కడున్నాడు కదా. తన్ను ఇక్కడ ఆంటీని కలిసి వెళ్దాం పదా. చూస్తూ కాస్త దూరంలో ఉన్న రెడ్ కలర్ శారీని చూస్తూ వెళ్తుంది భూమి. భూమి కోసం ఆలోచిస్తున్న శిరీష్ అక్కడే స్టెప్స్ మీద కూర్చొని ఉంటే ఇద్దరు క్రాస్ అవుతున్నా ఒకరిని ఒకరు చూడకుండా ఉన్నారు. ఆంటీ, మీరేనా పూర్ణ మేడం చెప్పింది అంటూ భూమి అనేసరికి నేనే అంటూ వెనక్కి తిరిగిన జయంతి అండ్ జయంతిని చూసిన భూమి ఇద్దరు షాక్గా ఒకరినొకరు చూసుకుంటున్నారు. భూమిని అక్కడ చూసేసరికి జయంతి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. మీకు గుర్తుందా, గతంలో భూమి శిరీష్ అనే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆ శిరీష్, ఈ జయంతి ఇద్దరు ఒకటే కదా. మళ్ళీ జీవితంలోకి వాళ్ళ కనపడకూడదు అనుకున్న భూమి మళ్ళీ వాళ్ళనే కలిసేసరికి నోట మాట రాక వస్తుంది. ఓ, నువ్వేనా పూర్ణ చెప్పింది? నిన్నే నాకు కలవడానికి నేను ఇంతసేపటి నుంచి చూస్తున్నాను అంటూ జయంతికి పూర్ణ కాల్ చేసేసరికి కలిశాను, మాట్లాడతాను అంటూ కాల్ కట్ చేస్తుంది. నిన్ను మళ్ళీ చూస్తాను అనుకోలేదు భూమి. ఆ రోజే నువ్వు చచ్చుంటావనుకున్నా, కానీ సిగ్గు లేకుండా బాగానే ఉన్నావు. ఇంకెవరిని చంపాలని బ్రతుకున్నావు. ఎందుకే మళ్ళీ వచ్చావు అంటూ భూమితో కోపంగా అంటుంది జయంతి. ఆంటీ, మామ్, నీకు ఈ ఆంటీ తెలుసా? నువ్వు ముందే ఆంటీని కలిసావా? ఆంటీ నిన్నెందుకు తిడుతుంది అడుగుతాడు తను. మామ్ అంటే వీడు నీకు పుట్టిన కొడుకా? సరిపోయింది. నీకులానే నీ కొడుక్కి కూడా తండ్రి ఎవరో తెలీదుగా. ఆ రోజు తల్లి, ఈరోజు కూతురు సేమ్ ఒకేలా ఉన్నారు. నువ్వు గుళ్ళోకి వెళ్తానన్నావు కదా, నువ్వు వెళ్ళు, నేను ఆంటీతో మాట్లాడతాను అంటూ తన్వీర్ని అక్కడి నుంచి పంపిస్తుంది. ఎందుకు పంపించావు భూమి? నీ కొడుకంటే నీ భాగవతం జాతకం అంతా తెలుస్తుందనా అలా పంపేశావు? నీ కొడుకు మీద అంత ప్రేమ చూపిస్తున్నావు, కానీ నా కొడుకుని నాశనం చేశావు కదే. నీ వల్లే ఇన్నేళ్ళు పెళ్లి కూడా చేసుకోకుండా నన్ను ఏడిపిస్తున్నాడు. ఆంటీ, నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. జరిగిన దాంట్లో నా తప్పేం లేదు. ఆ రోజే నేను క్లియర్గా చెప్పాను. ఎవడో చేసిన దానికి నేనెందుకు తప్పు చేసినట్టు తలదించుకోవాలి? నేనేం చేయకపోయినా మా అమ్మ నాకు దూరమైంది.
అందరితో మాటలు పడ్డాను, అన్నిటినీ దూరంగా వెళ్ళిపోయాను. శిరీష్ కూడా ఒక కారణం. నేను దూరంగా ఉంటేనన్నా పెళ్లి చేసుకుంటాడనే వెళ్ళిపోయాను. నాతో పెళ్లి సంబంధం కావాలని మా ఇంటికి వచ్చి మాట్లాడింది మీరు. నేనేదో చేసినట్టు నన్ను తప్పు పడుతున్నారు. నన్నేమన్నా పర్లేదు, కానీ నా కొడుకునంటే మాత్రం ఒప్పుకోను. దీనికి నా కొడుక్కి సంబంధం లేదు. నిన్న కాక మొన్న పుట్టాడు. వాడికి బాబెవడో కూడా తెలీదు. గాలికి పుట్టాడు. వాడి మీదే అంత ప్రేమ చూపిస్తున్నావు. నా కొడుకు మీద నాకెంత ప్రేమ ఉండాలి? ఈ రోజుకి నీకోసం పిచ్చోడైపోతున్నాడు కదే. మీకు ఇంతకుముందే చెప్పాను జయంతిదేవి గారు, తన్వీర్ నేను కన్నా నా కొడుకు, వాడికన్నీ నేనే అంటూ స్ట్రెస్ చేసి చెప్తూ నేనెప్పుడు మీ జీవితంలోకి రావాలనుకోలేదు. నా బ్రతుకు నేను బ్రతుకుతున్నా. ఇప్పుడు కూడా పూర్ణ మేడం చెప్పడం వల్ల వచ్చాను. కానీ వచ్చే వరకు మీరే అనే విషయం నాకు తెలీదు. వాళ్ళకి నీ బ్రతికేంటో తెలియక నిన్ను అది ఇది అంటూ పొగుడుతున్నారు. అక్కడెవరికి నీ జాతకం ఇది అని చెప్పకుండా ఉన్నావా? ఇప్పుడే అందరికీ నీ జాతకం తెలిసేలా చేస్తాను అంటూ కాల్ చేయబోతుంటే, ఆంటీ ప్లీజ్ ఇలాంటి పనులు చేయకండి. ఇప్పటికే అన్నీ పోగొట్టుకున్నాను. నా సంతోషం అంతా నా కొడుకుతో చూసుకుంటున్నా. వాడికి నిజం తెలిస్తే ఆ పసి మనసు తట్టుకోలేదు. వాడు అడిగే ప్రశ్నలకి నీ సమాధానం చెప్పలేను. నా కొడుకుని చులకనగా చూసే చూపు భరించలేను. చూడు భూమి, నాకు నీ మీద పర్సనల్ పగ ఏం లేదు. నాకు నా కొడుకు సంతోషం కావాలి. నీకు నీ కొడుకు సంతోషం కావాలి. మనిద్దరి ప్రేమ అమ్మ ప్రేమే. మరి నీ ప్రేమ కోసం నేను నువ్వు చెప్పింది చేయాలంటే నా కోసం నువ్వేం చేస్తావు? అంటే మీరేం అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు. శిరీష్ పెళ్లి కోసమే కదా నేను ఇక్కడికి వచ్చింది. అందుకే కదా నేను వచ్చిన పని చేసే వెళ్తాను. శిరీష్ని పెళ్లికి ఒప్పిస్తాను. అలానే శిరీష్ గణిత పెళ్లి జరిగేలా చేస్తాను. భూమి మాటిచ్చి తప్పడం నీకు బాగా అలవాటు. కానీ నాకు అలా కాదు. కానీ నువ్వు మాట తప్పితే క్షణం కూడా ఆలస్యం చేయను. నీ గతం అందరికీ తెలిసేలా చేస్తాను. అందరిలో నీ పరువు పోతుంది, గుర్తుపెట్టుకో. పద అంటూ భూమిని తీసుకుని వెళ్తుంది జయంతి. బొద్దుగా ముద్దుగా ఎర్రగా ఉన్న చిన్ని చిన్ని బుగ్గలు వేసుకుని వచ్చిన బాబు స్టెప్స్ ముందుకొచ్చి ఆ స్టెప్స్ని పట్టుకుని దండం పెట్టుకుంటున్నాడు. చిన్నపిల్లోడు అలా చేసేసరికి ఆ స్టెప్స్ మీద ఉన్న శిరీష్ బాబునే చూస్తున్నాడు. హాయ్, భలే చేస్తున్నావు. ఇంత చిన్న వయసులో ఇవన్నీ నీకెవరు నేర్పించారు? యు ఆర్ గ్రేట్. వాట్స్ యువర్ నేమ్? థ్యాంక్ యూ, బట్ స్ట్రేంజర్స్తో మాట్లాడద్దు అని నాకు మా మామ్ చెప్పింది. హౌఎవర్ నాకు కూడా మాట్లాడడం ఇష్టం లేదు. సో డోంట్ డిస్టర్బ్ మీ. ఓర్ని, ఇంత లేవు, ఎంత చేస్తున్నావురా? ఇప్పుడే ఇలా ఉంటే పెద్దయితే ఇంకెలా ఉంటావో. ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నావు అంటూ బాబు చేయి పట్టుకొని ప్రసాదం తింటావా అంటూ అడుగుతాడు. ఇప్పుడు నా చేయి వదలకపోతే నన్ను కిడ్నాప్ చేస్తున్నావంటూ అరుస్తాను అంటూ అనేసరికి దెబ్బకి చేయి వదిలేశాడు శిరీష్. నువ్వేంట్రా ఇంత అరగెంట్గా ఉన్నావు? నువ్వెక్కడుంటావు, ఏం చేస్తుంటావు అంటూ అడుగుతుంటే బాబు ఏం మాట్లాడకుండా ఉన్నాడు. మా మామ్ స్ట్రేంజర్స్తో మాట్లాడకు అంది. నువ్వు నాతో మాట్లాడకు. ఓకే, నా నేమ్ శిరీష్. ఇప్పుడు నీ నేమ్ ఏంటో చెప్పు. వై షుడ్ ఐ టెల్? నేను చెప్పను. నువ్వు శిరీష్ అయితే నాకెందుకు, హరీష్ అయితే నాకెందుకు? గో టు హెల్. తన్వీర్, మామ్ అంటూ తన్వీర్ లేచి పరిగెడుతూ భూమి దగ్గరికి వెళ్ళిపోయాడు. తన్వీర్తో మాట్లాడుతున్న శిరీష్ ఎదురుగా ఉన్న భూమిని చూసి భూమి అంటూ భూమిని తన్వీర్ని చూస్తున్నాడు. శిరీష్, ఎలా ఉన్నావు? బాగున్నావా? మామ్, నీకు ఈ అంకుల్ తెలుసా? నన్ను క్వశ్చన్ చేసి చంపేస్తున్నాడు. భూమి అంటూ నమ్మలేనట్టుగా చూస్తున్నాడు శిరీష్. నా కొడుకు సీనియర్, పేరు తన్వీర్. తన్వీర్, ఆ అంకుల్ నాకు తెలుసు. మమ్మీ చదివే కాలేజీలో మమ్మీకి సీనియర్. ఎలా ఉన్నావు? బాగున్నావా శిరీష్? భూమి, అసలేమైపోయావు? ఎన్నాళ్ళు ఎక్కడున్నావు అంటూ తన దగ్గరకు వస్తుంటే భూమి ఇప్పుడేం వద్దన్నట్టుగా తల అడ్డంగా ఊపేసరికి శిరీష్ సైలెంట్ అవుతాడు. శిరీష్, భూమి ఇక్కడికి మనల్ని కలవడానికే వచ్చింది. మన చేతు పెళ్ళుంది కదా, అది తనే చేయిస్తుంది. మనల్ని పెళ్ళికి పిలవడానికి వచ్చింది. నాకు ఇక్కడికి వచ్చేసరికి వచ్చేది భూమి అన్న తెలీదు.
మనం పెళ్ళికి వెళ్తున్నాం కదా, ఆ పెళ్లి చేస్తుంది భూమిని అంటూ జయంత్ అనేసరికి, అవును శిరీష్, నేను ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నా, మీరు చేతు సార్ పెళ్ళికొస్తే బాగుంటుంది, పెళ్లిలో కలుద్దాం అంటూ భూమి తన్వీర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ పెళ్లి కోసం కాదు, నీకోసం, అసలేమైందో తెలియడం కోసమైనా వస్తాను భూమి అనుకుంటూ ఇద్దరిని చూస్తున్నాడు శిరీష్. ఆర్మన్, నీకు ఈ విషయం తెలుసా? సంజయ్ బ్రుతల్లి మర్డర్ ఇప్పుడే న్యూస్ ఛానల్స్లో వస్తుంది. డూ యూ నో దట్? దీనికి నీకెలాంటి సంబంధం లేదు కదా? వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? నేను మీకు ఎలా కనిపిస్తున్నా? మర్డర్ చేసేవాళ్ళ ఉన్నానా? నా జోలికి వచ్చిన వాడికి చావును పరిచయం చేస్తాను, బట్ చచ్చేలా చేయను. డెత్ అంటే చాలా ప్రశాంతంగా ఉండేది. నన్ను మోసం చేసిన వాడికి అంత ప్రశాంతత? హౌ కెన్ ఐ గివ్ దట్ డాడ్? బ్రతికుండగానే నరకం చూపించాలనుకుంటా, అంతేకాని ఇలాంటి పనులు చేయను. వాడి చావుకి నాకెలాంటి సంబంధం లేదు, బట్ వాడు చచ్చే ముందు నేను వాడి కళ్ళ ముందే ఉన్నాను. చస్తున్న వాడిలో భయం చూశాను, ఇంకెప్పుడు మోసం చేయకూడదనే భయం. ఇట్స్ వర్స్ రియల్లీ ప్రైజ్లెస్. ఆర్మన్, అక్కడే ఉన్నావా? ఏం చేసావు? అసలేం జరిగింది క్లియర్గా చెప్పు. డాడ్, మనకో ఎథిక్ ఉంది. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు, యుద్ధం చేసేవాడు యుద్ధంతోనే చేస్తాడు, అలానే మోసం చేసినవాడు ఆ మోసంతోనే చేస్తాడు. మనల్ని మోసం చేశాడు, మన రైవల్స్కి హెల్ప్ చేశాడు. వాళ్ళే సంజయ్ దొరికితే నిజం బయటపడుతుందనేసి చంపేశారు. ఇట్స్ టోటలీ క్లియర్ డాడ్. నేను సంజయ్ కోసం వెళ్ళేసరికి చావు బ్రతుకుల్లో ఉన్నాడు. నన్ను మోసం చేసిన వాడిని అక్కడే వదిలేసి వచ్చాను. ఆర్మన్, తనను సేవ్ చేసుంటే ఈరోజు ప్రాణాలతో ఉండేవాడు. నీకు కొంచెం కూడా రిగ్రెట్ లేదా? వై షుడ్ ఐ రిగ్రెట్ డాడ్? నేనేమైనా రాంగ్ చేశానా? నేనేమైనా మర్డర్ చేశానా? నేనేమైనా తప్పు చేయమని మనీ ఆశ పెట్టానా? అంతా వాడే చేసుకున్నాడు. డబ్బు కోసం తప్పు చేశాడు, ఆ తప్పు తనని లేకుండా చేసింది. నేనెక్కడ లేకపోయినా చచ్చేవాడు నన్ను మోసం చేసిన వాడికి, నన్ను తక్కువ చేసిన వాడికి మంచి చేసే మంచి మనసు నాకు లేదు. నా కళ్ళ ముందు వాడు చేస్తున్నా ఐ జస్ట్ డోంట్ కేర్ అబౌట్ దట్, బికాస్ దే డిజర్వ్ దట్. అండ్ దిస్ ఈస్ లెసన్ టు ఆల్. నెక్స్ట్ టైం ఎవడు ఇలాంటి మిస్టేక్ రిపీట్ చేయాలన్నా ఏమవుతుందో దిస్ ఈజ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. యు నో వాట్ డాడ్? ఈ పురాణాల్లో చెప్తుంటారు, జరిగేది జరగక మానదు, నువ్వేదో చేసి జరిగేదాన్ని మార్చాలని ట్రై చేయకు. అది మంచైనా చెడైనా కూడా అదంతా వాడు చేసుకున్నదే. ఇక్కడే చేసుకునే దానికి శిక్ష పడాలి, నువ్వు జస్ట్ చూస్తుండాలి అన్నాడు. సేమ్ థింగ్ నేను కూడా జస్ట్ చూస్తున్నాను. ఈజ్ దట్ క్లియర్ అంటూ చెప్పి ఆర్మన్ వెళ్ళిపోతాడు. ఉఫ్, ఈ నా కొడుకు నాకే చెప్తున్నాడు. వీడిని ఎలా అర్థం చేసుకోవాలి? వితౌట్ ఎమోషన్ ఇలా ఉన్నాడు. ఆర్మన్ బిహేవియర్కి కూసింత షాక్తో చూస్తున్నాడు అర్జున్. ఆ రోజు అందరూ ఈవినింగ్కి వైజాగ్ వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నారు. అర్జున్, మనతోనే ఆర్మన్ కూడా వస్తే బాగుండేది, ఇంకోసారి అడిగితే వస్తాడేమో అర్జున్. అంజలి, వాడిని ఫోర్స్ చేసి డిస్టర్బ్ చేసి నువ్వు డిస్టర్బ్ అవ్వకు. ఆర్మన్కి నచ్చినప్పుడే వస్తాడు పదా అంటూ ఇద్దరు కిందికి రాగానే అందరూ కార్స్లో వైజాగ్కి స్టార్ట్ అవుతున్నారు. అత్త, నేను బావ ఒక్కడే ఉంటున్నాడు, నేను బావకి తోడుగా ఉండి బావతో కలిసి వస్తాను. ముఖి, అదేం వద్దు, వాడికి అలవాటే కదా, నువ్వు పదా అంటూ అంజలి, అర్జున్ వాళ్ళు అలానే చైతు వాళ్ళు కూడా ఆ రోజు పెళ్లికి వైజాగ్ స్టార్ట్ అయ్యారు. చూద్దాం ఇంకా అక్కడ ఇంకెన్ని జరుగుతాయో. మీకు ఈరోజు స్టోరీ నచ్చిందా? మరి నచ్చిందో లేదో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.